హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను. ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెస్టారెంట్కి మించిన రుచితో కొన్ని టిప్స్ పాటిస్తూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకోండి. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఒక 30 to 40 మినిట్స్ నానబెట్టండి. ఈ జార్ తీసుకోండి. 2 టమాటా ముక్కలు, చిన్న సైజు అల్లం ముక్క, 10 నుంచి 12 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, ఒక చిన్న కట్ట పుదీనా వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఒక బౌల్లోకి మనం మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని తీసుకోండి. ఒక 3-4 దంచిన పచ్చిమిర్చి వేయండి. ఇందులోకి స్పైసెస్ని తీసుకుందాం. 2 టీ స్పూన్ల కారం, మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే మరొక టీ స్పూన్ తీసుకోవచ్చు. రుచికి తగ్గట్టు సాల్ట్, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేయండి. ఇందులోకి కొన్ని స్పైసెస్ని తీసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, 1 కప్పు పెరుగు వేసి ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇలా 1 డైరెక్షన్లో కలుపుతూ బాగా కలపండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులోకి పన్నీర్ని తీసుకుందాం. ఇక్కడ నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా చిన్న మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి. ఇందులోకి 1 క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం కసూరి మేతి, ఇది కంపల్సరీ వేయండి. కసూరి మేతి వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బిర్యానీ టేస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, కాబట్టి కంపల్సరీ వేయండి. ఒకసారి కలుపుకోండి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసి రెడీగా పక్కనుంచండి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి రైస్ కన్నా డబల్ అమౌంట్ వాటర్ యాడ్ చేయండి. ఇందులోకి దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 3 నుంచి 4 యాలకులు, 4 లవంగాలు, 1 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి తీసుకోండి. ఒక 2 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. వాటర్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. మనం ఇదే టైంలో బాస్మతి రైస్ తీసుకోండి. ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసి ఒక 70 to 80% కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒకటి తీసుకొని నొక్కి చూస్తే తెలుస్తుంది. ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఇలాంటి మందపాటి గిన్నెను తీసుకోండి. పన్నీర్ మిశ్రమాన్ని అంతా వేసి ఒక లేయర్లా స్ప్రెడ్ చేయండి. మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని తీసుకోండి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా ఒక లేయర్లా వేసుకోండి. ఇలా అంతా సమానంగా వేయండి. ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోండి. కొంచెం పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు, మరింత డెలిషియస్గా రావడానికి కొన్ని కిస్మిస్, కాజు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. వేస్తే మాత్రం బిర్యానీ అనేది డెలిషియస్గా వస్తుంది. ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిలో కొంచెం పసుపు యాడ్ చేసి న్యాచురల్గా వేస్తున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేయొచ్చు. స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని తీసుకుందాం. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలానే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత చూడండి,
మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అంతేనండి, మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రెస్టారెంట్కి మించిన రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు. పన్నీర్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. యాజ్ టీస్ ఈ వీడియో క్లిప్లో చూస్తున్నట్టు చేసుకోండి. మీ చేతులతోటే మీరు ది బెస్ట్ పన్నీర్ బిర్యానీ రెడీ చేసేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శృతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.